సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4th మార్నింగ్ 11 AM గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్కి నేను అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయడం పట్ల కూటమి సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. కూటమి తీరును నిరసిస్తూ ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాజకీయ కక్ష సాధింపులు మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతాము అని మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సర్పంచ్లు ఎవరైతున్నారో వారికి సంబంధించిన టార్గెట్ చేస్తూ కూడా ఇబ్బందులు గురి చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆచంట నియోజకవర్గంలో ఎవరైతే మాజీ మంత్రి శ్రీరంగనాథ్ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలుపుతున్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆచంట నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారు ఇక్కడ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 3 సార్లు కూడా ఈ కార్యకర్తలు అందరూ ఆయన 2 సార్లు ఓడిపోయి 10 సంవత్సరాలు ఓడిపోయినా ఆయన వెనకాల ఉన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు ఆయన? మేము 5 ఏళ్ళు ఉన్నాం, తీయలేము అప్పుడు ఇవన్నీ. మేమున్న 5 సంవత్సరాలు అప్పుడు చేసిన టీడీపీ సర్పంచ్లు ఏం చేశారు, ఎంపీపీలు ఏం చేశారు, జడ్పీటీసీలు లేరు. ఇదే ఉద్యోగం. ప్రభుత్వం మనకి ప్రజలు అధికారం ఇచ్చారంటే ప్రజలకు ఏం కావాలో గతం మర్చిపోయి అందరినీ కలుపుకుని వెళ్ళి ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ నెగ్గిందంటే తెలుగుదేశం వాళ్ళు కూడా మేము ఎమ్మెల్యేనే, నేను తెలుగుదేశం వాళ్ళు కూడా మంత్రినే. ఈరోజు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు కూడా మంత్రి ఎమ్మెల్యే అయినా. పెద్ద మనసుతో చేయాలి తప్ప ఇలా చేస్తే చెప్తున్నాను. వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా వాళ్ళ ఇల్లు ఎంత దూరం. అలాగే అమావాస్య వెళ్ళిందో పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి వెళ్ళిందో అమావాస్య వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి సంస్కృతి అలవాటు చేయకండి గ్రామాల్లో. మన ప్రాంతం ఉందంటే అందరూ అన్న తమ్ముళ్ళు ఉంటాం. పోలింగ్ అయిపోయేదాకా 5 గంటల దాకానే ఎవడ పార్టీ కలిసి చేసుకుంటాం. 5 అయిపోయిన తర్వాత మన సంస్కృతి అందరూ కలిసి ఉంటాం. ఏదో మనకి రాయలసీమలాగో చింతరపూడిలాగో ఈ ఇంటికి ఆడేళ్ళాడు, ఆడి ఇంటికి ఈడరాడు. ఆ సంస్కృతి మన దగ్గర లేదు, మన డెల్టా ఏరియాలో ఎక్కడ కూడా. ఇలాంటి ప్రాంతంలో రెచ్చగొట్టొద్దు, ఇలాంటి కార్యక్రమాలు మనం వద్దు. ఇప్పుడు నేను ఉన్నాను 5 సంవత్సరాల్లో నేను ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్ల మాట్లాడలేదు. అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడ 6 సార్లు పోటీ చేశాడు. ఆయన గురించి ప్రజలు తెలీదా? నేను ఇచ్చానని చెప్తున్నాడు. ₹1 శాంక్షన్ ఇవ్వలేదు, కొత్తగా డబ్బు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తున్నాడు 3 లక్షలు గృహప్రవేశాలు చేయండి, మంచిదే. 3 సెంట్లు ఇస్తా అన్నారు మీరు ప్రతి కుటుంబానికి. ఇవ్వండి, మంచిదే, సంతోషిస్తాం. పేదవాడికి అంత కావాల్సిందే ఉంది, ఇల్లే. ఎవరో సర్పంచ్ డబ్బులు ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో ఉందండి. ఎక్కడా కూడా మేము ఊరిని చేర్చి ప్రభుత్వం 40 నుంచి 40 లక్షలు ఇస్తే 60 లక్షలు పెట్టుకున్నాం. ఈ సంస్కృతి మన ఈ ప్రాంతంలో రాకూడదని కోరుకుంటున్నాను. పూర్తిస్థాయిలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి విష సంస్కృతి కూడా పూర్తిగా కూడా విన్నాడాలి. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సర్పంచులకు సంబంధించిన కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి రంగనారాజు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయనగరంతో రాజు, సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.